नासरीन, आप तमाम का एवरी टाइम्स न्यूज़ चैनल में खैर मक़दम है। एक्साइज पुलिस ने 3 नौजवानों को कर लिया गिरफ्तार, जो कि जल्द और आसान तरीके से जायद पैसा कमाने की लालच में गांजा सप्लाई कर रहे थे। जिला रंगारेड्डी शमशाबाद एक्साइज पुलिस ने एक जराये से मिली मुसद्दिका इत्तला पर कार्रवाई करते हुए गगन पहाड़ पर तमाम गाड़ियों की चेकिंग के दौरान उत्तर प्रदेश से ताल्लुक रखने वाले अजय पटेल नामी नौजवान को गिरफ्तार कर लिया, जो कि अपनी गाड़ी पर गांजा सप्लाई कर रहे थे। इसके पास से 3 लाख रुपए मालियत का 2.7 किलोग्राम गांजा और एक बाइक को जब्त कर लिया गया। इसकी मदद करने वाले अनिल कुमार और खलील को भी हिरासत में लेकर इन्हें रिमांड पर भेज दिया गया। रंगारेड्डी डिस्ट्रिक्ट एक्साइज असिस्टेंट सुपरिटेंडेंट श्रीनिवास रेड्डी ने इंतबा दिया कि जो भी ममनुआ गांजा सप्लाई करने या फिर गांजा इस्तेमाल करते हुए पाया जाएगा, इसके खिलाफ सख्त से सख्त कानूनी कार्रवाई की जाएगी। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात असिस्टेंट सुपरिटेंडेंट ऑफ एक्साइज ए श्रीनिवास रेड्डी की जुबानी। पेश है एवरी टाइम्स न्यूज़ चैनल की यह खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन खबरों से अपडेटेड रहने के लिए चैनल को ज़रूर सब्सक्राइब कर लें। गुड आफ्टरनून ఆల్ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈరోజు ఉదయం అంటే మా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ గారు సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఏ శ్రీనివాస్ రెడ్డి అని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నా ఆధ్వర్యంలో మా డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారు, శ్రీకాంత్ రెడ్డి ఎస్ఐ గారు మరియు సిబ్బంది గంజాయి అక్రమ రవాణా అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు గగన్ పహాడ్ ఏరియాలో వన్ స్టోర్ మార్బుల్ స్టోర్ దగ్గర ఉదయం మార్నింగ్ 5:30కి రూట్ వాచ్ నిర్వహించినాం. అట్టి రూట్ వాచ్లో ఒక వెహికల్, దాని పేరు ఏంటంటే మన ఎక్స్ట్రీమ్ 200R అనే వెహికల్లో పైన 3 వ్యక్తులు ముంగట ఒక బ్యాగును కలిగి ఉన్నారు. అనుమానాస్పదంగా ఓవర్ స్పీడ్గా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళని నిర్వహించి ఆ బ్యాగ్ను చెక్ చేయగా అందులో కిలో గంజాయి ప్యాకెట్లు 2 ఎండు గంజాయి, అదేవిధంగా 86 శాచెట్లు, అవి దాదాపు 700 గ్రాములు, అంటే మొత్తం 2 కిలోల 700 గ్రాముల గంజాయి ఆ బ్యాగులో లభ్యమైంది. అట్టి 3 వ్యక్తులను విచారించగా అందులో అజయ్ పటేల్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి వాడు. ఈ రాకెట్కు మూల సూత్రధారి అతను అక్కడి నుంచి గంజాయి ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చి ఇక్కడ కాటేదాన్, గగన్ పహాడ్ ఇలా వివిధ వ్యక్తులకు అమ్ముతూ తద్వారా లాభం పొందుతూ అది చేస్తూ ఉన్నాడు. దానికి గాను ఇతనికి అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి, ఖలీల్ అనే వ్యక్తి, ఈ అనిల్ కుమార్ అనేటాయనే బీహార్ అతను, ఖలీల్ అనేటటువంటి ఆయనే హర్యానాకు చెందినటువంటి వాళ్ళు. వీరు 3 అయితే ఇటు అక్రమ గంజాయి వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. సో వీళ్ళని అరెస్ట్ చేసి ఆ 2.7 కిలోలు 2 కిలోల 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వెహికల్ నెంబర్ TS09FC 5766 అనేటువంటి 1,50,000 విలువ చేసేటువంటి స్పోర్ట్స్ బైకు మొత్తం 2.5 లక్షల విలువైనటువంటి సొత్తు స్వాధీనం చేసుకోవడం అయింది. దాదాపు గంజాయి 70,000 పైచిలకు వాల్యూ ఉంటుంది. 2 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శంషాబాద్ ఏరియాలో కానీ మరియు మా శంషాబాద్ స్టేషన్ లిమిట్స్ కానీ, షెల్లింగంపల్లి కానీ, చెవెల లిమిట్స్లో కానీ మా మొత్తం ఎక్సైజ్ శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ ప్రాంతంలో ఎక్కడ కానీ అక్రమ గంజాయి కానీ ఇతర డ్రగ్స్ వ్యాపారం కానీ నిర్వహించినప్పుడు మీరు సమాచారం ఇచ్చినా కూడా మేము యాక్ట్ చేస్తాం. మా స్టేషన్ సిఐలు కానీ, మా డిటిఎఫ్ స్క్వాడ్ కానీ అట్లాంటి కార్యక్రమాలను అంచివేయడానికి కృతనిశ్చయంతో మా సిబ్బంది ఉన్నారని మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ हज व उम्रा की बेहतरीन खिदमत का भरोसेमंद नाम अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड, सऊदी अरब और हिंदुस्तान से मंजूर शुदा अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड, मक्का और मदीना के करीब रिहाइश और हैदराबादी लजीज खाने, मुक़द्दस मकामात की ज़ियारत, डायरेक्ट फ़्लाइट, 15 दिन का पैकेज डीलक्स सिर्फ और सिर्फ 95,000 रुपये और बजट पैकेज सिर्फ 85,000।
इसके अलावा लग्जरी ट्रांसपोर्टिंग। उजलत करें, देर न कीजिए, इस सुनहरे मौके से फायदा उठाएं। अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड, फर्स्ट फ्लोर, बाबू खान स्टेट, बशीरबाग। मजीद जानकारी के लिए 9949940160 या फिर 04048549586 पर भी राब्ता कर सकते हैं।